ఒక కాల్ చేయి డాడీ ప్లీజ్, నీతో మాట్లాడాలి, మాట్లాడక 4 months అవుతుంది. ఒకవేళ మా డాడీ కనుక వీడియో చూస్తే నాకు ఒక్క కాల్ చేస్తే చాలు, ఎంతైనా నేను నీ కన్నా కూతుర్ని కదా డాడీ. 4 months అయింది, ఒక కాల్ లేదు, ఏం లేదు అసలు. ఇప్పటికీ కాల్ రాదు వాళ్ళు డాడీ నుంచి. నాకు ఒక్కసారి కాల్ వచ్చినా లిఫ్ట్ చేద్దామని ఎంత వెయిట్ చేస్తా. వెలుగు చీకటిలోన తోడై నిలిచే నాన్న. మా డాడీ కనుక ఒకవేళ ఇవేమీ వద్దు అని అనేసరి నేను డాడీ దగ్గరికి వెళ్ళిపోతా. నాకు ఫస్ట్ డాడీ కావాలి. అంకుల్ మీరు కానీ ఈ వీడియో చూస్తే మీ కూతురికి ఒకసారి కాల్ చేయండి, తన పాపం చాలా మిస్ అవుతుంది మిమ్మల్ని. డాడీ దగ్గర బెస్ట్ ఇంప్రెషన్ ఉండేది అది. దేంట్లోనైనా స్టడీ అయినా ఏదైనా అసలు డాడీ చాలా కేర్ తీసుకుంటాడు. ప్లస్ డాడీ మా అన్నకన్నా నన్ను ఎక్కువ పట్టించుకునేటోడు. మామయ్య అట్లా చేయడం వల్ల మీ నాన్న దృష్టిలో మీరు కొద్దిగా బ్యాడ్ అయ్యారు, మీ నాన్న మాట్లాడడం ఆపేశాడు. మీ నాన్న మాట్లాడాలంటే ఏం చేస్తే మీ నాన్న మాట్లాడాలి చెప్పు, మనం చేద్దాం. అసలు అంటే ఏం చేస్తే ఇప్పుడు వరకు నువ్వు ఒకదానే బాధపడ్డావు కదా, ఇప్పుడు నేనున్నా నీకు సపోర్ట్గా. మీ నాన్నకి నువ్వు దగ్గర వాళ్ళు ఏం చేస్తే దగ్గర అవుతావు చెప్పు, నేను సపోర్ట్ చేస్తా. నేను తీసుకెళ్ళి మీ ఇంట్లో తీసుకెళ్ళి మీ నాన్నతో మాట్లాడమని మాట్లాడతా. ఇక కాల్ లేదు డాడీ నుంచి, ఇప్పటికీ మాట్లాడతాడేమో అని చాలా వెయిట్ చేస్తాం. వాళ్ళ ఇంట్లో తెలుసు, అబ్బాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళ మమ్మీకి తెలుసు. వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడడం అంటే ఏం చేయాలి, వాళ్ళ మమ్మీతో మాట్లాడా, వాళ్ళ సిస్టర్తో మాట్లాడా. వాళ్ళ సిస్టర్కి తెలుసు మాట్లాడుతుంది నాతో. పాపం తను కూడా చాలా కేర్ చేస్తుంది. ఓకే, తను కేర్ చేస్తుంది. వాళ్ళ మమ్మీతో మాట్లాడా, వాళ్ళ మమ్మీకి వాళ్ళ సిస్టర్ తెలుసు, వాళ్ళ డాడీకి తెలీదు. ఒక అమ్మాయి తను ప్రాణంగా ప్రేమిస్తూ వాళ్ళ నాన్న తను అంటే ప్రతి ఒక్క తండ్రి కొడుకు, కొంతమంది కొడుకుని ఎక్కువ ప్రేమిస్తారు, కూతుర్ని ఎక్కువ ప్రేమిస్తారు, మ్యాక్సిమం కూతుర్ని ఎక్కువ ప్రేమిస్తారు. ఎందుకంటే కూతుర్లు ఏంటంటే కొద్ది రోజులే ఇంట్లో ఉంటారు, తర్వాత మ్యారేజ్ అయితే దూరం అయిపోతారు. ఆ బాధతో తండ్రులు ఎప్పుడు కూతురికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. నాకు తెలిసి మరి ఎట్లా అది రియాలిటీ నాకు తెలియదు, నాకు తెలిసి ఎట్లా అనుకుంటున్నాను. బట్ ఈ అమ్మాయి మంచిగా చూసుకుని వాళ్ళ నాన్న సడన్గా ఒక విషయం వల్ల దూరం పెట్టేస్తే ఆ అమ్మాయి ఎంత కుంగిపోతుందో ఎంత కూలిపోతుందో. అంకుల్ మీరు కానీ ఈ వీడియో చూస్తే మీ కూతురికి ఒకసారి కాల్ చేయండి, తన పాపం చాలా మిస్ అవుతుంది మిమ్మల్ని. డాడీ అని చెప్పంగానే తన కళ్ళలో నీళ్ళు గారిపోతున్నాయి. అసలు తను ఎంత బాధపడుతుందో ఈ వీడియోలో మీరే చూడండి ఒకసారి. తనకు ఒకసారి కాల్ చేసి మాట్లాడి దగ్గరే తీసుకోండి. ఎందుకంటే కష్టమైన నష్టమైన మీరే చూసుకోవాలి, ఎందుకంటే మీ పేరెంట్స్ మీరు. మమ్మీకి నార్మల్గా కొత్త ఇల్లు కట్టారు మమ్మీ వాళ్ళు. వాళ్ళకి చాలా ప్రాబ్లం, ఏంటి అప్పు అవి ఇవి. వాళ్ళకి ప్రాబ్లం కాబట్టి వాళ్ళకి ప్రాబ్లం ఉన్నా నన్ను ఇక్కడికి పంపించారు మీ మమ్మీ వాళ్ళు. డాడీకి లవ్ మ్యాటర్ తెలియకముందు ప్రతిసారి డాడీ రెండు పంపించేటోడు. డాడీ అన్నీ చూసుకునేటోడు, ఖర్చు, ఫుడ్, మనీ, ప్రతి ఒక్కటి. డాడీ చూసుకునేటోడు. ముందు మమ్మీ కూడా చాలా ఇష్టపడేది. మా మామ వల్ల మమ్మీకి నా పైన ఇంప్రెషన్ పోయింది. అప్పుడు చాలా కోపం వచ్చింది మా అమ్మ పైన. మీ డాడీతో మాట్లాడి ఎన్ని రోజులు అవుతుంది? లాస్ట్ 4 months. 4 months మీ డాడీతో మాట్లాడినప్పుడు అంటే ఎప్పుడైనా నైట్ పడుకునే ముందు మీ నాన్న ఎప్పుడైనా గుర్తు వస్తా ఖచ్చితంగా రోజు డాడీ వాయిస్ ఉంది నా దగ్గర, వాయిస్ రికార్డ్స్. వాయిస్ ఉంటే అది వినేదాన్ని అప్పుడప్పుడు. అది వినే పడుకునేదాన్ని, అప్పుడప్పుడు ఏడ్చేదాన్ని. వాయిస్ విని పడుకునేది ఖచ్చితంగా. రోజుకి ఒకేసారైనా డాడీ వాయిస్ వినందుండ వీళ్ళ విని ఉండేదాన్ని. 4 months అయింది, ఒక కాల్ లేదు, ఏం లేదు అసలు. ఇప్పటికీ కాల్ రాదు వాళ్ళు డాడీ నుంచి. నాకు ఒక్కసారి కాల్ వచ్చినా లిఫ్ట్ చేద్దామని ఎంత వెయిట్ చేస్తా. వెలుగు చీకటిలోన తోడై నిలిచే నాన్న.
ఖచ్చితంగా మీ డాడీ కాల్ చేస్తాడు నీకు, నువ్వు మాట్లాడుతావు, హ్యాపీగా ఉంటావు. ఒకవేళ ఈ వీడియో మీ డాడీ చూస్తే ఏం చెప్పాలనుకుంటాను? మీ డాడీ కానీ ఫస్ట్ ఈ వీడియో చూస్తే డాడీ నాకు ఒక కాల్ చేస్తే చాలు, అసలు ఒక కాల్ డాడీ నుంచి వస్తే చాలు. అసలు ప్రాబ్లం ఏమైంది అంటే నువ్వు లవ్ చేయడమే తప్పు అంటావా? అంటే మీ డాడీ అట్లా అనుకుంటున్నాడా? అంటే మీ లవ్ గురించి అని మాట్లాడుకుంటుకోవడం అసలు ఏంటి అంటే నాకేమనిపిస్తుంది అంటే నేను డైరెక్ట్ చెప్పకుండా మా మమ్మీ వాళ్ళు చెప్పారు కదా లవ్ మ్యాటర్, సో దానివల్ల డాడీ నాతో మాట్లాడతలేదని నాకు అనిపిస్తుంది. ఓకే, ఈ కెమెరా మీ డాడీ అనుకో, మీ డాడీకి ఏం చెప్పాలనుకున్నావు చెప్పు. ఒకవేళ మా డాడీ కనుక వీడియో చూస్తే నాకు ఒక్క కాల్ చేస్తే చాలు, ఎంతైనా నేను నీ కన్నా కూతుర్ని కదా డాడీ, ఏదైనా నాకు నువ్వే అని అనుకున్నా కదా, ఒక కాల్ చేయి డాడీ ప్లీజ్, నీతో మాట్లాడాలి, మాట్లాడక 4 months అవుతుంది. మీరు ఎమోషనల్ అవ్వకండి, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు, మీరు ఎంత బాధపడుతున్నారు. అంకుల్ మీరు కానీ ఈ వీడియో చూసి ఒకసారి కాల్ చేయండి అంకుల్ ప్లీజ్, మీకు చాలా బాధపడుతుంది, చాలా ఏడుస్తుంది, మిమ్మల్ని చాలా మిస్ అవుతుంది. ఇప్పుడు ఎట్లా అంటావు, ఏం చేయాలంటావు చెప్పు నువ్వు ఫైనల్గా? అంటే లవ్ సైడ్ ఎలా అనుకుంటున్నావు, ఫ్యామిలీ సైడ్ ఎలా అనుకుంటున్నావు? మా డాడీ కనుక ఒకవేళ ఇవేమీ వద్దు అని అనేసి నేను డాడీ దగ్గరికి వెళ్ళిపోదా, నాకు ఫస్ట్ డాడీ కావాలి. వద్దు అంటే నేను ఇచ్చిపెట్టేసాను, నాకు ఈ భయం ఎక్కువ కాదు డాడీ కన్నా. తర్వాత డాడీ బాగా చూసుకున్నాక డాడీ పంపిస్తాడని నాకు హోప్ ఉంటుంది, ఎందుకంటే నా గోల్ వద్దన్నాడు, పంపించగలుగుతా, నా గోల్ వద్దన్నాడు. కూల్ ఉండి ఎమోషనల్ కాకండి, మీరు ఎమోషనల్ అవుతుంటే నాకు ఇడిపోతుంది, ఇట్లా చెప్పాలో అర్థం కావట్లేదు. అందరూ చాలా ఈజీ అనుకుంటారు ఫ్రెండ్స్, ఇట్లా పక్కన కూర్చొని ఏదైనా స్టోరీ చెప్పించేప్పుడు వాళ్ళ ఆ బాధని నేను అనుభవిస్తాను, నేను ఫీల్ అవుతా, వాళ్ళు ఎంత బాధపడుతున్నారు అనేది చాలా వింటుంటేనే నాకు చాలా ఎమోషనల్గా ఉంది. అసలు నేనేం చెప్పాలి, నాకు మాటలు కూడా రావట్లేదు. సరే మీ డాడీ పిలిస్తే వెళ్తానంటావు, నేను మీ డాడీతో మాట్లాడతాను, నువ్వు ఏడో ఒక కన్నీళ్ళు చూసుకో. ఇంటికి తీసుకెళ్ళి మీ మామయ్యతో కూడా మాట్లాడతాను. మా మామ వినడు, అని ఎంత చెప్పినా వినడు. మా మామ చెప్పిందే మా మమ్మీ వింటది. రోజు నార్మల్గా ఇంట్లో తెలిసిన రోజు కూడా నైట్ నేను గొడవ పడే వచ్చేసిన హైదరాబాద్, పంపించాలన్నారు. నేను నైట్ గొడవ పెట్టుకొని మరీ వచ్చిన, అప్పటి నుంచి డాడీ కాల్ రాలేదు. ఇక కాల్ రాకపోయినా పర్లేదు, నేను మీ ఇంటికి తీసుకెళ్తాను, మీ ఇంటికి తీసుకుని మీ అమ్మ నేను అంతా మాట్లాడిస్తాను, నువ్వేం బాధపడకు. మా డాడీ ఒక్క కాల్ వస్తే చాలు, నేను చేస్తా, నేను మాట్లాడిస్తాను, నీకు మాటిస్తున్నా. చేసి నీకు మాట్లాడిస్తే మీ డాడీతో, ఇప్పుడు ఈ వీడియో అయిపోయిన తర్వాత మీ డాడీతో మాట్లాడిస్తాను, నేను మీ ఇంటికి తీసుకెళ్తాను, ఓకేనా? నువ్వేం వరీ కాకు. అండ్ ఓకే, ఇప్పుడు మీ డాడీని కలవాలి అంతే కదా, నీకు ప్రాబ్లం ఇంకేం లేదు, ఓకేనా? ఫ్రెండ్స్ చూశారు కదా, ఇప్పుడు మా సబ్స్క్రైబర్స్ చూస్తుంటారు వీడియో, వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నాం, నీ ఫీల్ అంటే మీ డాడీ మీద ఎంత ఫీల్ అవుతున్నావు, ఫీల్ ఏదన్నా అంటే మా సబ్స్క్రైబ్ మీరు కూడా ఇట్లా ఉండండి ఏదైనా చెప్పగలుగుతున్నావా, చెప్తావా? అసలు నేను చాలా మిస్ అవుతున్నా మా డాడీని. ఒకటి చెప్పాలంటే ఫస్ట్ మీరందరూ పేరెంట్స్కి ఇంపార్టెన్స్ ఇస్తే బెటర్ అని నేను అనుకుంటున్నా. లవ్ ఏం తప్పు అని నేను చెప్పట్లేదు, లవ్ కరెక్టే, చేయడం కరెక్టే. దానికన్నా ముందు పేరెంట్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చి పేరెంట్స్ని ఒప్పించి చేయడం బెటర్. అదే నాకు లవ్ ఉంది అది ఇదని మీరు ఇంట్లో నుంచి రావడం చాలా తప్పు. ఇక్కడ నేను ఎంత బాధపడుతున్నానో నాకు తెలుసు, మా డాడీని మిస్ అయ్యి మా మమ్మీని మిస్ అయ్యి. ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా, ఈ అమ్మాయి లవ్ స్టోరీ చాలా ఎమోషనల్గా ఉంది. అండ్ పేరు కూడా మర్చిపోయాను, ఓకే పేరు అవసరం లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే అమ్మాయి చెప్పేది ఏంటంటే, నేను లవ్ చేశా, లవ్ తప్పు కాదు, కానీ మా నాన్న కూడా ఒప్పుకుంటాడు, కానీ నేనే చెప్పుకుంటే బాగుండు, నా ద్వారా తెలుసుకుంటే మా నాన్న యాక్సెప్ట్ చేసుకుంటాడు, ఎందుకంటే మా నాన్న నాకు చాలా ప్రేమిస్తాడు, నన్ను ఎప్పుడు నా మాటకి కాదు, నా ఇష్టాన్ని కాదనేవాడు కదా మా నాన్న, ఇప్పటికీ నా ఇష్టాన్ని గౌరవించేవాడు మా నాన్న అని చెప్తుంది. కానీ వేరే వాళ్ళు చెప్పేది అంటే వేరే వాళ్ళు తన తండ్రి చెప్పేవాళ్ళు తన కూతురు మోసం చేస్తుందేమో అని ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగింది. మీ లైఫ్లో కూడా ఏదన్నా మీరు ట్రూగా లవ్ చేసుకుంటే, ట్రూగా పెళ్లి చేసుకోవాలనుకుంటే, కలిసి బతకాలనుకుంటే ఫస్ట్ మీ పేరెంట్స్ని చెప్పండి, వాళ్ళని మోసం చేయొద్దు. అండ్ వాళ్ళు చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు, వాళ్ళు అర్థం చేసుకోలేనప్పుడు
మీకు వాళ్ళు అర్థం చేసుకోలేకపోయినా నా లవర్ నువ్వు లవ్ చేస్తున్నాడు, నాకు లైఫ్ మొత్తం అండగా నిలబడతాడని మీకు నమ్మకం ఉంటే మీ పేరెంట్స్ చెప్పిన తర్వాత ఒప్పుకోకపోతే పెళ్లి చేసుకోండి లేచిపోయి. అంతేగాని ఫస్ట్ పేరెంట్స్ మాట వినండి, వాళ్ళకి ట్రస్ట్ చేయండి. ఫస్ట్ పేరెంట్స్ని ట్రస్ట్ చేసి వాళ్ళ మాటకి విలువ ఇచ్చి వాళ్ళని చెప్పండి మీ ఫీలింగ్స్, మీరు ఏమనుకుంటున్నారు, మీరు ఏం బాధపడుతున్నారో చెప్పండి. అండ్ ఖచ్చితంగా మిమ్మల్ని రెస్పెక్ట్ ఇచ్చి మీకు మీ మాటకి వాల్యూ ఇచ్చి వాళ్ళు మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు. నా ఫ్రెండ్ చూశారు కదా, చాలా ఎమోషనల్ ఉంది వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి కింద ఉన్న గంట సింబల్ గట్టి కొట్టండి. అండ్ మీ లైఫ్లో కూడా ఇలాంటి లవ్ ఫెయిల్యూర్ స్టోరీస్ అండ్ లవ్ సక్సెస్ స్టోరీస్ అండ్ ఉంటే మనతో షేర్ చేసుకోవాలనుకుంటే నా ఇన్స్టా ఐడి వచ్చేసి SSSurya143 అని ఉంటుంది. మెసేజ్ చేయండి, నెక్స్ట్ వీడియో మీతోనే చేద్దాం. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.